హెల్మెట్లు పెట్టి కంతకాలం తిరగాలి. అడ్డగాడిదేమో మనం లేపాలి, అదేమో వాణ్ణి లేపాలి. చచ్చిపోతున్నారు బాబు. బాబాయ్ చెప్పు జ్యోతి, నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు, సిగ్గుపడద్దు, పర్లేదు చెప్పు జ్యోతి. నేను అప్పుడే చెప్పాను ఆడగాడిది వద్దు బాబాయ్. అబ్బా, పెళ్ళైన తర్వాత మన ఫస్ట్ నైట్ ఎక్కడ పెట్టుకుందాం జ్యోతి? సిమ్లానా, కాశ్మీరా? చెరువు కట్టున చాకరీ ఎట్టుకో. కరెక్ట్. నీలో నాకు నచ్చిందేంటో చెప్పనా? నీ గొంతు. గాడిద గొంతు ఇష్టమన్న మొట్టమొదటి శ్రోత ప్రపంచంలో వీడొక్కడే అయ్యి ఉంటాడు. ఇప్పటిదాకా నువ్వు ఎన్నో పాటలు పాడావు. నా కోసం ఒక్క పాట పాడు జ్యోతి. పాడు జ్యోతి, పాడు జ్యోతి. అందమైన అమ్మాయి కల్లోకి వస్తే అడ్డగాడిని ముద్దాడుతున్నావు. ఎప్పటి నుంచి మెరుపు కళలు? ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పినప్పటి నుంచి. అప్పుడు నీ మనసులో లవ్వ అమ్మాయికి చెప్పాలి కానీ అడ్డగాడిని ముద్దులు పెట్టుకోవడం కాదు. అదే నాకు అర్థం కాక ఏం చేయాలో తెలియట్లా. వెరీ సింపుల్. మనందరం తలా క్వార్టర్ మందేసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాం. నువ్వు ఆ అమ్మాయిని గట్టిగా కౌరించుకొని కసా 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 ముద్దులు పెడతావు. దాంతో మ్యాటర్ ఫినిష్. రే, మనసులో మాట చెప్పడానికి ఐడియా ఇవ్వమంటే మానభంగం చేయడానికి ఐడియా ఇస్తాడు. ఖాళీ. ఆ అమ్మాయి నీ మనసులో ఎలా చోటు సంపాదించిందో నువ్వు ఆ అమ్మాయి మనసులో అలా చోటు సంపాదించు. అందుకేం చేయాలో ఆలోచించు. ఇది కరెక్ట్ బాబాయ్. ప్రేమలో పడకముందు లౌడ్ స్పీకర్లా ఉండేవాడు, ప్రేమలో పడ్డాక ఇయర్ ఫోన్లా అయిపోయాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. అదిరిపోయింది కదూ? చాలా బాగుందిరా. ఏంటిది ముగ్గా? కోడికెలికినట్టు కెలికి పైన పౌడర్ చల్లినట్టుంది. దీనికి ఎంఎఫ్ హుస్సేన్ లాగా పెద్ద పోజు ఒకటి. రేయ్, నోరు ముయిరా. ముగ్గుకేం చాలా బాగుంది. నీ చూపే వంకరగా ఉంది. కొడుకు మీద ఏ కూడా వాళ్ళనేవమ్మా తల్లి నువ్వు. అరే, ముగ్గు చాలా బాగా వేశారే. ముగ్గు వేసింది నేను కాదమ్మా, నా కొడుకు. నడుం పట్టేసింది నా వల్ల కాదంటే వాడేశాడు. సిగ్గా మరి అంత గట్టిగా గోకేకు. నాలుగు ఇల్లడిపోయి నీళ్ళు పైకి వచ్చేస్తాయి. ఎందుకలా మోసేస్తారు? బాగానే ఉందిగా. అచ్చం మోడర్న్ ఆర్ట్లా ఉంది. వాడంతేనమ్మా, నా కొడుకంటే అసూయ. రా, నీకు మంచి కాఫీ ఇస్తాను, తాగేసి వెళ్దు గాని. ఇంకోసారి వస్తానంటీ. సాంగ్ రికార్డింగ్ కి టైం అయింది. రికార్డింగ్కి వెళ్తున్నారా? అవునండి. మీరు చిన్న పని చేసి పెట్టాలమ్మా. ఏంటది? ఊరంతా పాటలేసే మన ఖాళీకి ఆ పాటలు రికార్డింగ్ చేసేటప్పుడు చూడాలని అన్నాళ్ళ నుంచో కోరిక. అయితే ఖాళీకి ఏరియాలో ఉన్నటువంటి మర్యాద ఆ స్టూడియో వాచ్మెన్ నాకు వెళ్ళలేదు. అందుకే బయట ఎండలో గేటు దగ్గర నుంచో పెట్టేస్తున్నాను. బాబాయ్, రికార్డింగ్ చూడాలని ఎప్పుడన్నాను? అమ్మాయి ముందు నా పరువు తీసేస్తున్నావు. ఈ సెటప్ నీకోసమేరా. క్వార్టర్ లాగా వాటర్ లాగా ఉంటే వర్కౌట్ అవ్వదు. రెండు కలిస్తేనే వర్కౌట్ అవుద్ది. అయితే ఫుల్ గా వర్కౌట్ చేసా. ఓకే, తీసుకెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ డ్రెస్ గురించి. డ్రెస్ గురించా? డ్రెస్ గురించి మీరు ఏం కంగారు పడదు. ఒక్క నిమిషం ఆగండి, మీరే షాక్ అయిపోతారు. తీసేసి వస్తాడా ఏంటి? నువ్వు తీసుకెళ్తాననగానే ఎంత సంతోషంగా గెంతులేసుకుంటూ వెళ్తున్నాడో చూసావా పిల్లాడు? అవునమ్మా, చంటి పిల్లాడు మొన్నే పాలు తాగడం మానేశాడు. చెప్పాను కదా, అదిరిందా? నా బాబే, నా దిష్టి తగిలేట్టుందిరా. జాగ్రత్త, మా స్ట్రీట్ లో కుక్కలు చాలా ఎక్కువ. ఇదేంటండి, రికార్డింగ్ థియేటర్ చీకటిగా ఉంది. ముందా కళ్ళద్దాలు తీయండి. రెండు సార్లు వేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం జ్యోతి, ఏంటి ఇంత లేట్ అయింది? సారీ సార్. సరే కూర్చో. సార్, ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా ఇతను లోపలికి పంపించింది? సార్, అది అతను నాతోనే వచ్చారు సార్. నీతో? ఏమనుకోకండి సార్, ఇతను మా ఏరియాలో ఓ దాదా. దాదానా? దాదాని ఎందుకు తీసుకొచ్చావమ్మా? రికార్డింగ్ చూస్తానని ఒక్కటే మొండికేశాడు. కాదంటే ఆ ఏరియాలో నాకేమైనా ప్రాబ్లం చేస్తాడని తీసుకొచ్చాను. ప్లీజ్ సార్. సర్లే, అతన్ని అక్కడికి వెళ్ళి నుంచోమని చెప్పు. నువ్వు వెళ్ళి నోట్స్ రాసుకో. థ్యాంక్ యూ సార్. సార్, ఆ అమ్మాయి మన ఏరియానే. ఒక మంచి మాస్ పాట ఉంటే పాటించండి. పాట వినగానే దుమ్ము లేచిపోవాలి. ఆ విషయం మాకు తెలుసు. నువ్వు వెళ్ళి అక్కడ నుంచో. చరణం రాసుకో. ఏ రాజు, మంచి మాస్ పాట ఉంటాయి. నా గురించి తెలియదుగా నీకు? ఏంటమ్మా? ప్లీజ్ సార్. కర్మ. సరిగా పమగరి మగరి సాగరిగా. శృతి మారుతుంది. శృతి కాదయ్యా, మారుతోంది. నా చెయ్యి వణుకుతోంది. సైలెన్స్. రెడీ? ఏంటి సార్ పిలిచారట? అవునమ్మా, ఈరోజు చిత్రగారు రావడం లేదు. మనం మధ్యాహ్నం ఫ్లైట్ కి క్యాసెట్ పంపించాలి. అందుకని ఈ పాట నీతో పాడిద్దాం అనుకుంటున్నాను. ఇవాళ నుంచి నీ జాతకం మారిపోతుంది. ఈ పాటతో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్.
మీరేంటండి ఆయన కాళ్ళ మీద పడుతున్నారు? ఈ పాట నేనే పాడబోతున్నాను. అంటే క్యాసెట్లో మీ గొంతే ఉంటుందా? అలాగైతే రేపటి నుంచి మన ఏరియాలో సుప్రభాతం బదులు మీ పాట వేసేద్దాం. కుమ్మేయండి. రెడీ టేక్ 1 2 3 4. అరే ఏంటయ్యా, ఏంటి డిస్టర్బెన్స్? అరే టేక్ చేస్తున్నావయ్యా? చిత్ర మేడం గారు వచ్చేసారు సార్. వచ్చేసారా? ఎందుకు సార్ కట్ చేశారు? చిత్ర గారు వచ్చారట. నువ్వు ఆ హెడ్ ఫోన్ తీసి పక్కన పెట్టి వెనక్కి వెళ్ళి కోరస్ పాడు. సింగర్ అవ్వాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ అదృష్టం ఉండాలి కదా. కాదా మరి? నమస్తే. నమస్కారం అమ్మా. సారీ. పర్లేదు. టేకా? లేదు లేదు, రిహార్సల్ చూస్తున్నాం. మీరు పాట రాసుకోండి. ఏంటి ఖాళీ ఆలోచిస్తున్నావు? నేను ఒక నిర్ణయానికి వచ్చేసా. జ్యోతికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఆ మ్యూజిక్ డైరెక్టర్ కుమ్మేద్దాం. వాడేంటి అవకాశం ఇచ్చేది? జ్యోతి చేత నేనే పాటిస్తా. అయితే మనమే ఓ సినిమా తీద్దాం. సినిమా? 6 నెలల నుంచి రేషన్ కార్డు కోసం పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోలేదు సినిమా తీస్తావు నువ్వు? సినిమాలో పాట పాడితేనే పాట, స్టేజ్ మీద పాడితే పాట కాదేంటి? అంటే మన ఏరియాలో ఒక మంచి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసి ఆ అమ్మాయి చేత అన్ని పాటలు మనమే పాడిద్దాం. నాయనా కాళీ, ఏంటి ఆ అమ్మాయి పాట బాగుంది కదా? ఆ అమ్మాయి నీకు నచ్చింది కాబట్టి ఆ పాట నీకు నచ్చింది. వెనకాల జనం చూడు. నీకు భయపడి నెమ్మదిగా జారుకుంటున్నారు, కానీ లేకపోతే ఇంత రాళ్ళు తీసుకుని కొట్టేవాళ్ళు. ఎవరో కొడితే ఏడ్చినట్టు పాడుతుంది ఏంటయ్యా? బాబు, తెల్లవారులు నువ్వు చూసి సంతోషించు బాబు, మా వల్ల కాదు. శ్రీ ఏంటి బిజీగా ఉన్నారా? బే ఏం లేదండి, మా ఐశ్వర్య కొంచెం అలిగితే దాన్ని టానిక్ పోస్తున్నా. ఇంతకీ మీరేంటిలా? నేను గుడికి వెళ్ళి వస్తున్నాను. రోజు వెళ్తారా? మీకు గుడికి వెళ్ళే అలవాట్లేదా? అలేవారే, రోజు సాయంత్రం మనం పక్కన బాలాజీ గుడికి వెళ్ళకపోతే నైట్ అసలు నాకు నిద్రే పట్టదు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాం, బాలాజీ టెంపుల్ ఎక్కడ ఉందిరా? ఆడు చెప్పేది బాలాజీ వైన్స్ గురించి. విభూతి తీసుకోండి. వద్దులేండి, చేతులు మురిగ్గా ఉన్నాయి, పర్లేదు. పర్వాలేదు, నేను పెడతాను. నేను వెళ్తానండి. ఆ అమ్మాయి మనసులో స్థానం ఏర్పాటు చేసుకుంటే ఏకంగా ఇల్లే కట్టేసేవే. ఆర్కెస్ట్రా బాగా వర్కౌట్ అయింది నీకు. ఆ అమ్మాయి ఏదో దేవుడు విభూతి పెట్టి వెళ్తుంటే మీరు విభూతి ఎవరు కాదన్నారు? మాకు పెట్టొచ్చు కదా, పోనీ చేతికి ఇవ్వచ్చు కదా. మీరేదో దూరంగా ఉన్నారు కదా, చూసి ఉండదులే. దూరం కంటే దుబాయ్ లో ఉన్నామా? బ్యానెట్ లో దూరం నువ్వు కనబడ్డావు, దిష్టి బొమ్మల్లాగా మేము కనిపించలేదా? ఆవిడకి నీ సపోర్ట్ ఒకటి, పోనీ విభూతి అవసరం లేదు. ఓ 2 అట్టిపట్లు పుసుక్కుని విసిరేయడానికి కూడా పనికిరావా? దాన్నే లవ్ అంటారా? లవ్ చేసిన వాళ్ళకి 1,00,000 మందిలో ఉన్నా సరే లవ్ చేసిన వాళ్ళే కనబడతారు. సిగ్నల్ కూడా ఇచ్చింది కదయ్యా. సిగ్నలా? అదే, నీ నుదుట విభూతి పెట్టాను, నా నుదుట నువ్వు కుంకుమ ఇప్పుడు పెడతావు అని. దాని అర్థం అదే. ఆడాళ్ళు ఇండైరెక్ట్ గా నాజూగ్గా అలాగే చెప్తారు, మనమే అర్థం చేసుకోవాలి. సార్ ఖాళీ వస్తున్నాడు.
నమస్తే సార్. ఏంటి సార్ మరి చూసి కూడా చూడనట్టు వెళ్తున్నారు? ఏం లేదు, ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. ఎరా మరే నువ్వేమిటి కలెక్టర్ ఆఫీస్కి వచ్చావు? ఏం లేదు సార్, మీరు మా ఏరియాలో టాయిలెట్లు కట్టించారు కదా, అవి కలెక్టర్ గారి చేత ఓపెన్ చేపిద్దామని అడగడానికి వచ్చాను. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్నట్టు ఉంది. అక్కడ కట్టించింది ఈయన, రిబ్బన్ కట్ చేసేదేమో కలెక్టరా. భలేవరే, ఆయన్నే ఉంది సార్. ఆయన అలా వచ్చి రిబ్బన్ కట్ చేసి అలా వెళ్ళిపోతారు. కానీ మీరు అలా కాదు కదా, మిమ్మల్ని మర్చిపోకూడదని మీ ఫోటో కూడా పెట్టాం. వదిన గారి ఫోటో కూడా ఇవ్వండి సార్, పక్కన పెట్టేద్దాం. మీ మీదే కాదండి, టోటల్ గా మీ ఫ్యామిలీ మీదే అభిమానం పెంచుకున్నట్టున్నాడు. అభిమానం నా ఒక్కరి దగ్గరే కాదు సార్, జనం అందరి దగ్గర కూడా సంపాదించాలి మీరు. అంటే అన్ని చోట్ల టాయిలెట్లు కట్టించాలా ఏంటి? అదేం కాదండి, ఇక్కడే మనం కొంచెం బుర్ర ఉపయోగించాలి సార్. అటు చూడండి, కలెక్టర్కి పిటిషన్లు ఇవ్వాలని పొద్దు నుంచి తిండి కూడా తినకుండా ఎలా క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు కానీ వాళ్ళని పిలిచి తలా ఒక 100 రూపాయలు ఇచ్చి బిర్యానీ తినమని చెప్పారనుకోండి, వాళ్ళ ఓట్లన్నీ మనకే. అదేమిటి, ఎలక్షన్లప్పుడు బిర్యానీతో పాటు క్వార్టర్ కూడా కల్పిస్తున్నాం కదా. ఎరా అప్పుడు అపోజిషన్ పార్టీ వాడు కూడా ఇస్తాడు సార్, ఇప్పుడు ఇస్తే కదా మీరు స్పెషల్ అయ్యేది. వీడు మంచికి చెప్తున్నాడా ముంచేయడానికి చెప్తున్నాడా? లాజిక్ గా ఆలోచిస్తే మంచిగా చెప్తున్నట్టు ఉందండి. అది కదన్నా నేను చెప్పేది. నువ్వు నోరు ముయ్యరా, నేను మాట్లాడుతుంటే మధ్యలో నేను అసలు లేదన్నా. డబ్బులు మంచి ఖాళీ మన వాళ్ళందరినీ పిలువు, తలా ఒక మంది ఇచ్చేద్దాం. ఇదిగో బాబు, ఎమ్మెల్యే గారు డబ్బులు ఇస్తున్నారు, అందరికి రండి. నమస్కారం, అందరికి ఇస్తారు, అందరికి ఇస్తారు. బిర్యానీ తినండి. బిర్యానీ తిన్నాడు డబ్బులు ఇచ్చే ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యేకి వచ్చాయి, ఎమ్మెల్యేకి వచ్చాయి, ఎమ్మెల్యేకి వచ్చాయి. వెళ్ళిపోండి సార్, చాలా మంచి పని చేశారు సార్. నమస్తే సార్. ఏమిటో అనుకున్నారు గానీ ఖాళీ చాలా మంచి చోట. వచ్చే ఎలక్షన్ లో ఈ 300 ఓట్లు ఖచ్చితంగా మనకి పడి. ఒక్క ఓటు కూడా రాదన్నా. ఏంట్రా నువ్వు అనేది? ఏళ్లలో ఒక్కడు కూడా మన నియోజకవర్గం మనిషి లేడన్నా. అన్నా నువ్వు అను, వాడిని వేసేస్తాం. ఆల్రెడీ వాడి చేతుల్లో తిన తనులు మర్చిపోయారా? వాడిని కొట్టడం మీ వల్ల కాదు. రాయలసీమ రవిని పిలిపించండి. మొహం చుట్టం వల్ల అమ్మాయి లవ్ సిగ్నల్ ఇచ్చిందని దానికి పళ్ళు హల్వాలు పెడుతున్నాడు. వీడి వాడకం చూస్తుంటే ఆ గాడిద గురుగుడు కట్టేట్టున్నాడు. కుళ్ళి చావకుండా అడ్డగాడుతున్నారు. ఎవడ్రా పాట ఆపింది? ఎవరు ఆపలేదు. నీ గోల భరించలేక కరెంట్ పోయింది. పొద్దు నుంచి చూస్తున్నాం. ఈ పాత పాటలు పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నాం. అదేంటో తెలియట్లేదు బాబాయ్. ఎప్పుడైతే మీరు ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందని చెప్పారో అప్పటి నుంచి నాకు ఇలాంటి పాటలు తెగ నచ్చేస్తున్నాయి. నువ్వు దూరదర్శన్ టైప్ లో పాత పాటలు వింటూ ఉండు. ఈ లోపు ఎవడో వి ఛానల్ టైప్ లో వచ్చి యో యో మే అని అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోతాడు. ఛాన్స్ వచ్చినప్పుడు చెప్పేసేయాలి. అదే ఎలా చెప్పాలో తెలియట్లా. అంతే కదా. నేను ఒక అద్భుతమైన ఐడియా చెప్తాను, విను. ఇది మా యూత్ మ్యాటర్. మీ ఎన్టీఆర్ దగ్గర నుంచి మా ఎన్టీఆర్ వరకు ఒక్కొక్క ఏ స్టైల్లో చెప్పారు చెప్తా. దాంట్లో నుంచి మనకి ఖాళీ కావాల్సింది ఏరుకుంటాడు. కానీ కాదు జ్యోతి. బిగినింగ్ లో లేవయ్యా, కొంచెం ఆగి రాదు. జ్యోతి, మిమ్మల్ని చూస్తుంటే మాకు ఏమనిపిస్తుందో తెలుసా? జనరేటర్ సౌండ్ లో ఎప్పుడు గలగలాడే మిమ్మల్ని చూస్తుంటే మాకు లవ్ చేస్తుంది. ఐ లవ్ యూ. ట్యూబ్లైట్ లాగా నీ కాళ్ళు చేతులు చూస్తుంటే నాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. జ్యోతి, స్విచ్ బోర్డ్ లా ఉన్న నీ సొట్ట బుక్కలు చూస్తుంటే నాకు లవ్ చేయబుద్ధిస్తుంది. ఐ లవ్ యూ జ్యోతి. ఓ జ్యోతి, మర్యాదగా నువ్వు నన్ను లవ్ చేయాలి, లేదంటే నీ సౌండ్ బాక్స్ బద్దలైపోతుంది. ఐ లవ్ యూ. అమ్మాయి ఏమన్నా వెళ్ళినా బాక్స్ బద్దలైపోవడానికి? అయినా నువ్వు ఇక్కడున్న సామాను లిస్ట్ చెప్పే తప్ప ఒక లవ్ డైలాగ్ ఉందా దాంట్లో? అంటే అది స్టైల్స్ ఏం అక్కర్లా. అతనికి ఓన్ స్టైల్ ఉంది, దాంట్లో చెప్తాడు. నీ ఓన్ స్టైల్లో నువ్వు చెప్పే అబ్బాయి. అంతేనా బాబాయ్? అంతే. సరే. ఖాళీ అమ్మా. రవి, రాయలసీమ రవి. ఖాళీ పెద్ద పోటుగాడా? నేనదేంటో చూడ్డానికే వచ్చాను. భయపడి పారిపోతున్న పావుని కొట్టడం కామన్. అదే తోక మీద లేచి బుస కొడుతుంటే కొట్టడం వెరైటీ. నిన్నెక్కడ పట్టుకుంటే అక్కడ ఖాళీగాడు లేచి బుస కొడతాడు కదా.
ఇంకోసారి ఎవరైనా అమ్మాయి మీద చెయ్యి వేసారో నరికేస్తా. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? నా కాబోయే భార్య.